రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ఉద్యోగులు పాలకుల మధ్య సమన్వయం అవసరమని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఏపీ జేఏసీ అమరావతి 4వ రాష్ట్ర మహాసభకు ముఖ్య అతిథులుగా మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు. ఉద్యోగులు పాలకులు వేరు కాదని, ఏ సమస్యనైనా పరస్పరం చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని కేశవ్ తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు చేర్చడంలో కీలక పాత్ర ఉద్యోగులదేనని మంత్రి సత్యకుమార్ చెప్పారు. గత వైసీపీ పాలనలో ఉద్యోగుల సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదని జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. 26,000 కోట్లు మీ డబ్బు ప్రభుత్వం ఖర్చు పెట్టేస్తే ఇవాళ దాన్ని తిరిగి మీకు చెల్లించడానికి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ప్రతి రంగంలోనూ. వైద్య రంగంలో మందులకు బకాయిలు పెట్టారు. స్కూల్ పిల్లలకి వెళ్తే ట్యూషన్ ఫీజు పేమెంట్లు దాదాపు 2,800 కోట్లు బకాయిలు పెట్టారు. కాంట్రాక్టర్లకు ఒక 35,000 పైన బకాయిలు పెట్టారు. ఎక్కడ ఇట్లా చూస్తే ఒక రూపాయి కనపడడం కాకపోగా ప్రభుత్వాన్ని నడపగలమా అనేటువంటి ఒక పరిస్థితుల్లోకి ఒక 3 నుంచి 6 నెలలు పట్టింది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లడానికి మీరు కష్టపడండి, మీ సమస్యల పరిష్కారానికి మేం కష్టపడతామనేటువంటి నమ్మకాన్ని మీకు ఇస్తూ సెలవు తీసుకుంటాను. సమాజం నిర్మాతలు, సమాజ హితం కోసం పనిచేస్తున్న వాళ్ళు ఉద్యోగస్తులని నేను చెప్పాను. ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ హెల్త్ కార్డు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఒక ఎన్టీఆర్ వైద్య సేవ పోర్టల్లో ఈ క్లెయిమ్స్ కు సంబంధించి ఏదైనా గ్రీవెన్సెస్ ఉన్నా, కంప్లైంట్స్ ఉన్నా వాటిని సత్వరమే పరిష్కరించి ఏ ఉద్యోగస్తులకు కూడా ఈహెచ్ఎస్ కార్డు తీసుకుపోయిన తర్వాత ఏ ఎంపానల్డ్ హాస్పిటల్ కూడా కాదు అని చెప్పడానికి లేని పరిస్థితులు తీసుకొచ్చి సమాజంలో భాగంగా ఉంటున్న ఉద్యోగస్తుల ఆరోగ్య సంరక్షణ బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది. చర్చల ద్వారానే ఒకరోజు ఆలస్యమైన ప్రతి అంశాన్ని పరిష్కరించుకుందాం, అంతే తప్ప రోడ్డెక్కనిచ్చేటువంటి పరిస్థితి అయితే ఈ కూటమి ప్రభుత్వం చెయ్యదు అని చాలా స్పష్టంగా ప్రభుత్వం నుంచి చెప్పడం అనేది మా ఉద్యోగులు చాలా సంతోషాన్ని ఇచ్చేది. మేము కూడా ఎప్పుడు కూడా ఉద్యమాలు చేయడం ద్వారానే మా సమస్యల పరిష్కారం అవుతాయని ఎప్పుడు నమ్మం. విధిలేని పరిస్థితుల్లో, ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వం కూడా 92 రోజుల ఉద్యమం, చలో విజయవాడ అంటూ ఉద్యమం చేసిన చరిత్ర కూడా ఉద్యోగులకు ఉంది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారి చర్చల ద్వారా మా సమస్యల్ని ప్రారంభించారు కాబట్టి మాకు ఆ నమ్మకం ఉంది. ఇప్పటికే చాలా అంశాలని, సంతోషించదగ్గ విషయాలను కూడా వారు చేయటం జరిగింది.